గత 2 సంవత్సరాలలో కడియం శ్రీహరి గారు 1400 కోట్లతోని స్టేషన్ కనుక నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక కడియం శ్రీహరి మీద ఏ విధంగా విమర్శ చేయాలో తెలియక ప్రజాస్వామ్యంలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ వాళ్ళకు ఉన్న మనుగడ మొత్తం పోయింది కాబట్టి ఆ మనుగడ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నిన్న రాజయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. రాజయ్య గారు ఈ వేదిక ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం, నీకు సిగ్గు చెరం సీము నెత్తులు ఏమైనా ఉంటే నువ్వు చేసిన అవినీతి ఆరోపణలన్నీ గతంలో పేపర్లలో చూసాం. మీడియాలో వచ్చాయి. మీరు చేసిన రాసలీలలు కావచ్చు, అనేక కుంభకోణాలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు. ఎవరైతే నీ సొంత పార్టీ కార్యకర్తల దగ్గర మా మాదిగ జాతిలో పుట్టి కూడా నువ్వు మా మాదిగ జాతిని నాశనం చేసే విధంగా దళిత బంధు ఇస్తానికి కమిషన్ తీసుకున్న నీచునివి నువ్వు సిగ్గుశీలం గురించి మాట్లాడుతున్నావు. 1400 కోట్లతో ప్రతి క్షణం ప్రతి శాఖ పైన, వ్యవసాయ శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, అన్ని శాఖల పైన కలెక్టర్ ఆఫీసులో మీటింగ్లు పెడుతూ స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకులు పట్టుకొని పిచ్చి కూతలు కూస్తావా? గతంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఎవరిని మూతి పలిగినట్టు కొట్టారో, ఎవరు ఏం చేశారో ప్రజలు 100కు పైగా సీట్లు మాకు సర్పంచ్ ఇచ్చి ప్రజలు మాకు తీర్పులు ఇచ్చారు. అప్పుడు మీకు సిగ్గుశరం రాలే. అది పోయిన తర్వాత మున్సిపాలిటీలో కూడా మాకు చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకున్నాం. అప్పుడు మీకు బుద్ధి రాలే. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను నిన్న అంటున్నావు, అందరూ వాళ్ళంతా నా అనుసరించాలి. నీకు సిగ్గుశరం ఉండాలి. ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అండి, ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయ్యండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న నాయకులు నా నాయకులు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుశరం ఉండాలి. రాజయ్య, దళిత జాతులను నాశనం చేశావు. స్టేషన్ కనుక నియోజకవర్గంలో నీకు దమ్ము లేక, ధైర్యం లేక నీ పార్టీ నాయకులు కూడా నీకు సపోర్ట్ చేయలేదు మున్సిపాలిటీలో మొన్న. అది గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు మా కడియం శ్రీహరి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. స్టేషన్ కనుక నియోజకవర్గంలో కాంగ్రెస్ మా కడియం శ్రీహరి గారు సౌమ్యుడు, ఆయనకు గొడవలంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరిని రెచ్చగొట్టద్దు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడద్దు, వ్యక్తిగతంగా మాట్లాడద్దని ఇక్కడ నాయకులందరినీ కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నాయకులందరూ సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ మా నాయకుడు కనుక మీరు ఏం చేస్తారో చేయండి అంటే మాత్రం బిడ్డ నువ్వు గన్పూర్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఇక్కడైనా విమర్శలు బంద్ చేసి 1400 కోట్లు తెచ్చిన నాయకుడు మా నాయకుడు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, ఒక విద్య మీద సమీక్ష లేదు, ఆరోగ్యం మీద సమీక్ష లేదు. గన్పూర్లో హాస్పిటల్లో 100 పడక హాస్పిటల్ తెచ్చిన ఘనత కడియం శ్రీహరి గారిది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిండు, ఇంటిగ్రేటెడ్ భవనాలు అవుతున్నాయి. ఇట్లా అనేక పనులు చేస్తున్న ఘనత కడియం శ్రీహరికి ఉంటే ఎంపీ గారు పార్లమెంట్ లో వారు చిన్న వయసులో వారు చేసే బాధ్యతలు వాళ్ళు చేస్తుంటే, వరంగల్ జిల్లాకు స్టేషన్ కనుక నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుంటే 24 గంటల్లో 18 గంటలు మినిమం 18 గంటలు వాళ్ళు కష్టపడుతూ ఇంటికాడ కానీ గన్పూర్లో కానీ ప్రతి విషయాల మీద అధికారులతో సమీక్షించి పనిచేసుకుంటూ వస్తుంటే నియోజకవర్గ ప్రజలను, ఇక్కడ ఉన్న నాయకులను తప్పుపట్టే విధంగా, తప్పుదోవ పట్టే విధంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? బిడ్డ, నీ అన్ని తెలుసు, నీ జాతకాలు తెలుసు. నేను 2009 నీతో పనిచేసిన, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినావు, ఎవరెవరు ఎంత కమిషన్ తెచ్చింది తెలుసు, ఎవరెవరు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసింది తెలుసు, భూ కబ్జాలు చేసినా తెలుసు, అన్ని తెలుసు. నేను కూడా నీతో తిరిగిన కాబట్టి రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలతో మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడాలి. రండి సమీక్ష చేద్దాం, రండి. స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఎక్కడ పనులు అయితే లేవు, ఎక్కడ రైతులకు నీళ్ళు అంతలేవా, విద్య లేదా, వైద్యం లేదా, వాటి మీద సమీక్ష చేద్దాం రండి. అభివృద్ధి ఎలా చేయాలో సలహా ఇవ్వాలి. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న కడియం శ్రీహరి మీద అనేక అసత్య ఆరోపణలు చేసి, అంటే కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయి మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా, మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు. బిడ్డ, నీ అనుచ వర్గాలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నీతో తిరిగేటోళ్ళు కూడా నిన్ను కాదని స్టేషన్ కనుక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పొందబెట్టే ప్రయత్నం జరుగుతుంది. త్వరలో నిన్ను కూడా పొందబెడతారు. నిన్ను ఇక్కడి పంపించే ప్రయత్నమే నీ ఎన్నుకున్న నాయకులు, నీ పక్కన నాయకులు అందరూ చేస్తారు. అది త్వరలో జరగబోతుంది. మా పార్టీలో మేము ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, మా నాయకులతో మేము ఎట్లా పని చేసుకోవాలో, ఇక్కడ ఎవరెవరికి ఏ నాయకుడు ఎంత పని చేసింది అనేది కడియం శ్రీహరికి తెలుసు. ఏ పదవులు ఇవ్వాలో ఆయన తెలుసు. ఎవరు క్రమశిక్షణతో పనిచేస్తారో, ఎవరెవరికి ఏం చేయాలో అన్నీ తెలుసు. కాబట్టి నీవు రేపు ఈ స్టేషన్ గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ పొందబెట్టకుండా ఉండాలంటే నీ పార్టీలో ఉన్న నాయకులతో జాగ్రత్తగా ఉండు. అలాంటి ముందుకుంటూ ఇంకో మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులకు ఎవరు పదవి ఇవ్వాలంటున్నారు. ఒక సౌమ్యుడు, ఒక పేదవాడు, నిరుపేదవాడు, డబ్బులు లేకుండా ప్రత్యక్షంగా రాజకీయాలు తీసుకొచ్చి చైర్మన్ చేసిన ఘనత కడియం శ్రీహరి. అంటే కడియం శ్రీహరి గారి దగ్గర ఉన్న రాజకీయ విలువలు కానీ,
రాజకీయ బాధ్యత కానీ క్రమశిక్షణ కానీ కడియం శ్రీహారికి తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునేంత స్థితిలో లేడు. దయచేసి రాజకీయాలలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బిడ్డ. పలుపుతోని అహంకారంతోని ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే ఖబర్దార్ స్టేషన్ కల్పూర్లో నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం, బట్టలు తీసి కొట్టే పని జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే సిగ్గు శరం లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజయ్య గారేనండి. దానికి ఉదాహరణగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సొంత పార్టీలోనే సొంత కార్యకర్తలకు, సొంత మనుషులకే, పార్టీలకు సొంత మనుషులకే అధికారాలు కావచ్చు, పదవులు కావచ్చు, వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అమ్ముకున్న ఘనత ఒక రాజయ్య గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ మొత్తం నా అంచనలు అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉంది. అది ఆయన దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది తప్ప రాజయ్య గురించి ఆయన వ్యక్తిత్వం ఎవరు పనిచేయలేదు. ఆయన వ్యక్తిత్వం కోసం పనిచేసే అంత వ్యక్తిత్వం కాదని మీకు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారికి రాజయ్యకు నక్కకు నాగులో కనుక్కున్న తేడా ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. లేని నాయకులు లేని పదవులను సృష్టించి, పార్టీ పదవులను, నామినేటెడ్ పదవులను, లేని పదవులను, పార్టీలో లేని పదవులను సృష్టించి ఆ పదవులను అమ్ముకోవడం, పార్టీ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను అమ్ముకోవడం కేవలం రాజయ్యకు మాత్రమే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజయ్య గుర్తుంచుకో, గాంధీ చౌరస్తాగా నిలబడదాం, ప్రజలు ఎవరిని చెప్పులతో కొడదామని మీరు మా నాయకుడిని సంబోధించడం జరిగింది. గాంధీ చౌరస్తా దాకా అవసరం లేదు. నువ్వు పుట్టిన అదే ఎస్సీ కాలంలో కూర్చున్నాం. ఎవరిని ప్రజలు ఏ చెప్పుతో కొడతారో మనందరం చూద్దాం. మళ్ళీ చెప్తున్నా రాజయ్య, మా కడియం శ్రీహరి గారి మీద మీరు ఇంకోసారి కానీ ఎలాంటి విధమైనటువంటి వాక్యాలు మాట్లాడినా, దుష్ప్రచారం చేసినా, అన్యాయంగా అభద్రతగా మాట్లాడితే మాత్రం బట్టలు ఊడదీసి ఇదే చౌరస్తాలు, నువ్వన్న చౌరస్తాలని కొట్టడం తప్పకుండా జరుగుతుందని మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. మీతో ఇంకా ఎన్ని విషయాలు మాట్లాడాలని, మిమ్మల్ని ఎన్నో విషయాలు అనాలని ఉన్నా కూడా మా నాయకుడు మాకు వయసుకు గౌరవం ఇవ్వడం నేర్పుంది కాబట్టి మీకు ఇంతవరకే మిమ్మల్ని అంటూ ఇది చివరిసారిగా హెచ్చరిస్తూ మీరు తప్పకుండా ఇది దృష్టిలో ఉంచుకొని ఉంటారని, అదేవిధంగా మా అక్కలు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఏమనలేకపోతున్నాం కాబట్టి ఇది నాకు ఇచ్చిన అవకాశం అనుకుని ముగిస్తున్నాం. రాజయ్య గారిని మీకు ఎన్నోసార్లు చెప్పినాం, ఉచ్చపల్లిలో కూడా అడ్డుకున్నాం. బాబు నువ్వు బంద్ చేయగా ఇది అయిపోయింది, ఒక 4 సార్లు గెలిచినావు, నువ్వు గన్పూర్కి ఏం చేయలేకపోయినావు అని కూడా చెప్తే మొన్ననే చెప్పిండు ప్రెస్ మీట్, నేను మాట్లాడాలి, రాజకీయంగా మాట్లాడాలి. మళ్ళీ ఏం పుట్టిందో నిన్న ఆయన మెదడు ఖరాబ్ అయింది, నిన్న మెదడు చీపోయినట్టున్నది. ఆయన ఇష్టం ఉన్నారు ఇట్లా మాట్లాడతారు. ఒక రాజకీయాలలో మాట్లాడే మాటలు కావు, పుట్టుక గురించి మాట్లాడే మాటలు కావు. ఎవరెవరు పుట్టిండు ఎవరు చెప్తున్నాం, ఎవరికి పుట్టుక గురించి తెలుస్తుంది. మరి మొదలు ఆయనకే చేయాలి. ఇట్లా పుట్టుకల గురించి ఆయన విపరీత ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఆ అన్నీ కూడా నీకు తెలుసు. కడియం శ్రీహరి డబ్బుల కోసం కాంగ్రెస్లోకి వచ్చిండు అన్నాడు. ఆ రోజు నువ్వేం చేసినావు, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి 5 కోట్ల రూపాయలు తీసుకొని టీఆర్ఎస్లోకి చంపాడు. అది నిజమా కాదా? దానికి సాక్ష్యం మేమే. ప్రతి పదవికి కూడా డబ్బులు తీసుకున్న ఘనత నీది. నీకు ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇక్కడ ఆయన మొన్ననే 3 నాయకులు వచ్చి కడియం శ్రీహరికి పొందబెడతా అన్నారు. ఈరోజు ఒక నాయకుడు తొర్రూరులో గేట్లు పట్టుకుని వెళ్తాడు, ఒక నాయకుడు జనగాంలో వెళ్తాడు. ఆ శ్రీనివాసరెడ్డి అంటే ఆయనకు రాజకీయమే రాదు, ఆయనకు ప్రజల్లో పలుకుబడే లేదు. కేవలం కేటీఆర్ బినామీ అని ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని రాజయ్య పట్టుకొని తిరుగుతాడు. కానీ నిన్నే పొందు పెట్టడానికి 3 రెడీ అయ్యారు. మొన్ననే ఆరూరు రమేష్ మళ్ళీ బీఆర్ఎస్లో తెచ్చుకున్నారు. అది నీకు తెలియలేదు, సోయలేదు. ఇంకా నాకు రాజకీయం ఉన్నది, గన్పూర్ సెంట్రల్ నిలబడదాం, గన్పూర్కి చెప్పులతో కొడతారు అంటాడు. చెప్పులతో కొట్టేది నిన్నురా బాబు,
మన గన్పూర్లో ఏం జరిగింది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి చూసుకున్నావు అసలు నువ్వు? నాకు అందరు కోవట్లే ఉన్నారు, కడియం చేయరు కూడా అంటాను. మనకి నియమం ఉండేటోళ్ళు కూడా కడియం చేయరు కోవట్లని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ విషయాలన్నీ కూడా మా దగ్గరకు వస్తాయి. ఇవన్నీ నువ్వు గమనించుకో. రాజకీయంగా ఎదుగు, రాజకీయంగా డెవలప్మెంట్లో క్రిస్టైజ్ చేయి. ఇద్దేలే అద్దేలే, ఈ పని చేయలే ఆ పని చేయలేదు. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే నీ సొంత గ్రామం గన్పూర్ ఒకసారి తిరిగి చూడు. నీ ఇల్లున్న కూడా నీ మోరెట్టున్నది, రోడ్ ఎట్టున్నది. ఇవాళ గన్పూర్ రూపురేఖలు మార్చడానికి 50 కోట్లు ఆల్రెడీ శాంక్షన్స్ వచ్చినాయి, పనులు స్టార్ట్ అయినాయి. రేపు పొద్దున ఇంకొక 50 కోట్లు కూడా ఇస్తా అని మొన్న వాగ్దానం చేసిండు. తప్పకుండా తెచ్చి ఈరోజు 1400 కోట్ల కాన్స్టిట్యూన్సీ మొత్తం పనులు జరుగుతాయి. మిగతా కూడా పనులు జరిగి డెవలప్మెంట్లో కొట్లాడు. ఈ ఊరికి ఇది లేదని కొట్లాడు. కానీ ఇంకా నువ్వు మాటలు మరొక ఇంకేదో నువ్వు ఎమ్మెల్యే అవుతావు, ఇప్పుడు రాయనామా అయ్యాక నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనుకుంటాను. అదంతా నువ్వు నిద్రపోయి కలగంటాను తప్ప నువ్వు పొద్దుగా లేస్తే మళ్ళీ దేనికి రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా పనికిరావు. ప్రజలు ఇంటికి వచ్చే టైం అయింది. ఒక అసహించుకుంటా ఉన్నారు. ఈ రోజు ఒక రోజుల మీ ఎమ్మెల్యే ఎవరు అంటే తాడికొండ రాజు అంటే గన్పూర్ అచ్చి అనేది, ఇలా కడియం శ్రీయర్ అంటే కడియం శ్రీయరి గన్పూర్ బాగుందని రోజు వచ్చిందిరా బాబు. నువ్వు అన్ని మర్చిపో, అన్ని బంద్ చేయని. నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మారతలేవు. మేమందరం కలిపి నిన్ను ఎమ్మెల్యే చేస్తే నువ్వు ఆ టీఆర్ఎస్ లోకి పోయింది నిజం కాదు. ఆ రోజు నువ్వు పార్టీ మారుతూనేమో ఒకటి, ఇవాళ వేరే వాళ్ళు మారుతూనే ఒకటి. ఇదా నీ రాజకీయం? ఇవన్నీ కాదు బాబు. నువ్వు మధ్య నువ్వు రాజకీయం మధ్య నువ్వు మళ్ళీ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కనుక నువ్వు గెలిస్తే మేమే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మీకు పత్రికా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, కేఎంసీఆర్ నాయకత్వంలో మేము చాలా సభ్యతగా, సంస్కారంగా, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వారి నాయకత్వంలో రోజు నిత్య పాఠంలాగానే మేము నేర్చుకుంటే ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం. మాకు ఆ సభ్యత ఉండి ముందుగా చెప్పాలంటే ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి రాజన్న నీకు ముందుగా మేము కూడా జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జన్మదినం సందర్భంగా రాజయ్య గారు కోరుకుంటారు, నువ్వు మారాలి రాజయ్య గారు, నువ్వు మారాలి, నీ మనసు మారాలి, వాస్తవాలు గ్రహించాలి, కడియం శ్రీహరి గారిపై ఉన్న అక్కసును తొలగించుకొని ఒకసారి నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ నాయకుడు నిన్ను ఏ రకంగా చూస్తుంది, ఏ ఎన్నిక వచ్చినప్పుడన్నా ఏ ఒక్కరన్నా ఈ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యను స్ట్రెంథెన్ చేయాలని ఏ ఒక్కరు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం ఏ ఒక్కరోజు ఆలోచించలేదు. ప్రతిసారి దయాకర్ రావు గారు, మల్లారాజేశ్వర రెడ్డి గారు లేదా ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నప్పుడు రాజయ్య గారు ఏమనుకునేది, నాకు వీళ్ళంతా సపోర్టులు వస్తున్నారు అనేది వీరు అనుకునేది. అసలు విషయం ఏందని అంటే ఈ రాజయ్య అనే వ్యక్తికి విపరీతమైన అవినీతి పేరున్నది. రాసలీలల రాజయ్య అనే మరొక బిరుదున్నది. ఈయనకు 10 సంవత్సరాలు స్టేషన్ గన్పూర్కు చక్కటి పదవులతోటి ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకపోగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలోనే పెద్ద అపకీర్తి తెచ్చిపెట్టిండు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎన్నికలు వచ్చే వరకు ఇక్కడున్న పరిస్థితికి కడియం శ్రీహరి అనే ఒక సింహాన్ని తట్టుకోవాలని అంటే ఇది ఎవరి వల్ల కాదు. కాబట్టి ఎలాంటి నైతిక విలువలు లేని వ్యక్తికి ముంగడ పెట్టి ఎన్నుకున్న వ్యక్తులు కడియం శ్రీహరిని ముంగెత్తుకోవడానికి, తిట్టడానికి, వాడుకోవడానికే రాజయ్యని ఇక్కడ పెట్టుకున్న సంగతి మరి తాటికొండ రాజయ్య గారు మర్చిపోతారు. రాజన్న నీకేదో నాయకత్వ లక్షణాలు ఉన్నాయనో, ఈ నియోజకవర్గానికి రేపు ఎన్నికలు వస్తే నీకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటావనో ఆ నాయకులు నీకు సపోర్ట్ చేయట్లేదు. కేవలం కడియం శ్రీహరిని విమర్శించడానికి వాళ్ళకు ఒక దళిత కార్డు అవసరం. దానికి నువ్వు మంచిగా ఉపయోగపడతావు, దేనికైనా నువ్వు ఆట ఆడతావు, పాట పాడతావు, అన్ని రకాల కళలు ప్రజలకు సంబంధించినవి తప్ప మిగతా కళలన్నీ నీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడతావు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నిన్ను వాళ్ళు వినియోగించుకుంటారు. అందులో భాగంగానే మొన్న స్టేషన్ గడిపినప్పుడు ఒకడిక్కడ కుర్చీ చేసుకొని గెలిపిస్తా అని అంటాడు. అంటే నీకేం విలువ లేదు. ఒకడేమో నేను వచ్చి మొత్తం చూసుకుంటా అంటాడు, నీకేం లేదు. ఒకడేమో పొద్దున్న దాకా తెల్లం దాకా మద్యం సేవించుకుంటా నేను బ్రహ్మాండమైన బినామీని రాష్ట్ర నాయకత్వానికి
నేను బాగా డబ్బులు పెట్టి ఇక్కడ రాజయ్య విలువ నిలబెట్టిపోతా అనేమో స్టేజీల మీద మాట్లాడింది. ఆ తర్వాత నీకెవరు నిన్ను పరిగణలోకి తీసుకోలేదు, నువ్వు చెప్పిన ఒక వ్యక్తి కూడా టికెట్ ఇవ్వలేదు, నీకు డబ్బులు చేతికిచ్చి పార్టీ ఫండ్ ఎక్కడెక్కడ ఎట్లా సర్దుబాటు చేయాలని కూడా వాళ్ళు నిన్ను నమ్మలేదు అని అన్నప్పుడే నీ నాయకత్వానికి వాళ్ళు ఎంతమంది వాడుకుంటారో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తాటికొండ వినయ్ అనే వ్యక్తిని కడియం శ్రీహరి గారు నీకు పోటీగా స్టేషన్ కనుపూర్లో పెడితే ఒక ఉప ముఖ్యమంత్రిని చిన్న పిల్లగాడు నీ సొంత గ్రామంలో 10 వార్డులకు 9 వార్డులు తెచ్చుకున్నాడు. ఒక్క వార్డు అది చిన్న మిస్టేక్ లో పోయింది అంటే నీ సొంత గ్రామంలో కూడా ఒక్క వార్డు గెలిపించుకోలేనోనివి కడియం శ్రీహరి గారిపై విమర్శించడం మీకు తగదు. మేము గతంలో కూడా చెప్పినాం, వాళ్ళ కూతుర్ని విమర్శించారు, వాళ్ళ అల్లుడిని విమర్శించారు, చివరకు 95 ఏళ్ళ వాళ్ళ తల్లిని కూడా విమర్శించారు. మీరు విమర్శించినంత మాత్రాన ప్రజలు వాళ్ళ కూతుర్ని అల్లుడిని విమర్శించినప్పుడు వారిని ఎంపీ చేసింది. కడియం శ్రీహరిని విపరీతంగా మీరు విమర్శించి సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తే నేను కాంగ్రెస్ తోటి కలిసి నడుస్తున్న అభివృద్ధికి ప్రజలు నన్ను నమ్ముతారని వారు బాజాప్తంగా చెప్పిండు. ప్రజలు విశ్వసించారు, తెచ్చిన నిధులను చూస్తుండ్రు, అభివృద్ధిని చూస్తుండ్రు. విశ్వసించి ఓట్లేస్తే 70-80% మధ్యన మనకు సర్పంచ్లను కూడా గెలిపించుకున్నాం. అదే రకంగా మున్సిపల్ ఎన్నికలలో కూడా విపరీతంగా ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకొని మీరు ముందుకు పోతే ప్రజలు ఎవ్వరు నమ్మలేదు. విపరీతమైన మెజార్టీ తోటి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నాం. మళ్ళీ ఇంకేం ముఖముందని ప్రెస్ మీట్ పెడతాను, నీకు ఏమైనా ఎన్నికలు వస్తుందని ఆశ ఉందా? ఒక ఎన్నికలు వస్తే నీకు టికెట్ వస్తుందని ఆశ ఉందా? ఏ కారణంతో ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు మాట్లాడతాను, ఎందుకు కూలికి పోయినట్టు మాట్లాడతాను? నువ్వు ఒక నాయకుడిగా ఉండు, నాయకుడు లక్షణాలతో బతుకు. ఒకసారి కాకపోతే ఒకసారైనా మంచి సభ్యత సంస్కారంతో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు. కానీ పూర్తిగా దిగజారి నైతిక విలువలు లేకుండా ఒక పక్క విపరీతమైన అభివృద్ధి నిధులు తీసుకొచ్చి మరి అక్కడ 100 పడకల హాస్పిటల్ కడుతుంటే, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంటే, ఈ కెనాల్ని బట్టి అన్ని నీళ్లు తీసుకుపోయి ఎండాకాలం చెరువులు నింపుతుంటే ఏ ఒక్కటి కూడా నిజం కాదని కంటున్న కబోదిలాగా నువ్వు మాట్లాడుతుంటే ఈ ప్రజలన్నీ గమనిస్తుండ్రు. నిన్నొక మద్యం సేవించి మత్తు నిద్రలో మరి నిద్రపోయే వ్యక్తి అనే చూస్తుండ్రు తప్ప నిన్నొక లీడర్గా కానీ నిజాలు మాట్లాడే వ్యక్తిగా కానీ నిన్న ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు చూడట్లేదు. నీ అధిష్టానం కూడా కేవలం కడియం శ్రీహరిని విమర్శించుకోవడానికి ఒక కార్డుగానే నిన్ను వాడుకుంటారు. అది నువ్వు గమనించాలి. ఇప్పటికే మేము చాలాసార్లు చెప్పినాం, అయినా నీ ప్రవర్తనలో మార్పు వస్తలేదు. ప్రజల ద్వారా ఓట్లలో కూడా బుద్ధి చెప్పించినాం, అయినా నీకు మార్పు వస్తలేదు. విమర్శలను మేము పట్టించుకోవద్దనుకున్నాం, కానీ ఒకవేళ పట్టించుకోకపోతే అనగనగా అబద్ధం కూడా ప్రజలలో ఒకసారి నిజమై నానుతుందనే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు అసలు విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుంది. వాస్తవంగా ఈ ప్రెస్ మీట్లను కొంతమంది విలేకరులు కూడా నాకు తెలిసింది నిరాకరించినట్టు. నువ్వు ఎవి పెట్టినా కూడా అవి పెడతలేరట. మరి వాట్సాప్లో కానీ పత్రికలలో కానీ టీవీలలో కానీ, ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతిసారి వీని అబద్ధం ఆడుకుంటా పోతాంటే ప్రతిసారి పేపర్ రూపైన రుజువుతోటి కడియం శ్రీహరి గారు పత్రికలు మీటింగ్ పెట్టి ప్రొసీడింగ్ తో సహా ఇచ్చినప్పటికీ మళ్ళీ హాస్పిటల్ నేనే తెచ్చిన, ఈ కెనాల్ నిధులు నేనే తెచ్చిన, మల్లన్న కుడికారు నేనే తెచ్చిన అనే అబద్ధాలను వాడినా కొద్ది కూడా ఎన్నో సార్లు కడియం శ్రీహరి గారు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వంలో తెచ్చిన డేట్లతో సహా ఇచ్చినందున మరి మా మిత్ర బృందం పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా వాస్తవాలు గ్రహించి తప్పుడు వార్తలు రాస్తే మా యొక్క ఛానల్స్ కు మా యొక్క పత్రికలకే నైతిక విలువలు దిగజారిపోతాయని మీ యొక్క ప్రెస్ మీట్లను కూడా నిరాకరించే పరిస్థితికి తెచ్చుకున్నావు. అంటే రాజకీయాలలో నువ్వు ఎంత దిగజారిపోతున్నావో ఒక్కసారి గుర్తెరగాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ స్టేషన్ కనుక నియోజకవర్గం మాదే అని చెప్పడానికి 10 సంవత్సరాలు నీకు పదవిస్తే చెయ్యరాని పనులని చేసి ఈ నియోజకవర్గ పరువు తీసినాం, ఈ నియోజకవర్గ ప్రజల పరువు తీసినాం. స్టేషన్ కనుపూరు తెలంగాణ రాష్ట్ర పటంలోనే ఇది మాదని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ రోజుల నుండి ఇవాళ కీర్తి పతాకాన తెలంగాణ రాష్ట్ర పటంలోనే అభివృద్ధి పథంలో పైలట్ నియోజకవర్గంగా స్టేషన్ కనుపూరును భౌగోళికంగా ఉంచింది కడియం శ్రీహరి అని ఇవాళ గర్వంగా మేము చెప్పుకుంటాను. ఇవాళ 1600 కోట్ల రూపాయలు 14 నుండి 1600 కోట్ల రూపాయలకు మేము అభివృద్ధిని తీసుకుపోయినాం కడియం శ్రీహరి గారి నాయకత్వంలో.
మొన్నటికి మొన్న కూడా మేము ఇన్ఛార్జ్ ఉండి స్టేషన్ కనుపూర్ గ్రామాలు తిరుగుతుంటే మీ సొంత గ్రామం సొంత కాలనీలోనే సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ప్రజలు ఎంతో అవస్థపడి అవస్థ పడితే 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొదటి విడతగా మరి సీసీ రోడ్లు డ్రైనేజీలను మంజూరించి మరి ఒక బిల్డింగ్, టౌన్ హాల్, మున్సిపల్ బిల్డింగ్, ఒక పార్కు ఇవన్నీ కూడా మంజూరు చేసుకొని ఎన్నికల సందర్భంగా మళ్ళీ అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి మళ్ళీ 50 కోట్ల రూపాయలు ప్రకటన తీసుకున్నది నిజం కాదా అని అడుగుతాను. ఇవాళ 18 వార్డులకు 2 కోట్ల రూపాయలతోటి ప్రొసీడింగ్ తెచ్చి మళ్ళీ ఇప్పుడు తెచ్చిన పనులు కాక ఆ పనులు తీసుకురావడానికి ప్రయత్నంలో కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఒక ఏడాది కాలంలోనే స్టేషన్ కనుపూర్, శివునిపల్లి జాగాలను అత్యుత్తమ మరి పక్క ఉన్న మున్సిపాలిటీల కంటే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ ఒక పైలట్ గా చూసుకొని అలా మా మున్సిపాలిటీకి ఇట్లా అభివృద్ధి చేస్తే బాగుండనే విధంగా ఇక్కడ అభివృద్ధి దూసుకుపోతుంది. మేము మీకు ప్రజలు అవకాశం ఇచ్చిన రోజులు డబ్బులు, పోరాటాలు, డ్యాన్సులు, దావతులతోటే సమయం వెళ్ళపుచ్చుకొని పనులు అమ్ముకొని, పథకాలు అమ్ముకొని నానా రకాల ఇతరులకు మా వినయ్ గారు అన్నట్టు, మా సురేష్ గారు అన్నట్టు నీ జాతి నాయకులు మా జాతి నాయకుడు అని నిన్ను వ్యక్తిగతంగా నువ్వు ఇతరుల పుట్టుక గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు ఆ జాతిలో పుట్టినందుకే మా జాతికి అగౌరవం అని సురేష్ గారు ఎదురు దాకా అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మాకు అర్థమవుతలేదు. దయచేసి రాజయ్య గారు గుర్తెరుగు, రాజకీయాలు చేస్తే నైతిక విలువలతో విజయ్, చేయరాకపోతే తప్పు. లేదా నేను ఎక్కడో నైతికంగా తప్పుకున్నా నన్ను బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి గారు తిట్టడానికి కొంతమంది చుట్టుపక్కల ఒక వెమ్మదొర, ఒక రెడ్డి దొర నా కూలిచ్చి ఇక్కడ పార్టీలో ఉండి ఆయన తిట్టడానికే నన్ను ఇలా కాపాడతానని వాస్తవం అన్న ఒప్పుకో ప్రజల ముందు. అప్పుడు నిజమన్నా అందరికీ పాపం పోలీలే అని అనుకుంటారు. కానీ ఇలాంటి కుట్రపూరితమైన మరి పనులు చేస్తే రాబోయే రోజులలో కడియం శ్రీహరి గారికి రక్షణగా ప్రజలు ఉన్నారు. ఇంకొకసారి కడియం శ్రీహరి గారు కానీ కడియం శ్రీహరి కుటుంబ సభ్యులను కానీ విమర్శిస్తే ప్రజలే మిమ్మల్ని స్టేషన్ కనుక రానియకుండా మీకు మద్దతు ఇచ్చేటోళ్లను, మీకు స్క్రిప్ట్ రాసిచ్చి వెనకాల కూర్చొని తిట్టువారు చెప్పేటోళ్లను మిమ్మల్ని అందరినీ కలిపి స్టేషన్ కనుక రోడ్ల మీద ఉరికించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇది చివరిగా కాదు, మొదలుగా కాదు, ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినాం. ఇంకొక 2 సార్లు చూస్తాం. 2 సార్లు చూసి ఇంతకుముందు మా సురేష్, తాటికొండ వినయ్ గారు నేను అన్నట్టు మా ప్రజలు ఉట్టించే పనులు ఉంటారు, జాగ్రత్త అని సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి పట్ల కలిసిరా స్టేషన్ కనుక మనం పుట్టిన గడ్డ, దీన్ని అభివృద్ధి గడ్డగా మార్చుకుందాం. ఇది కడియం అడ్డ, ఇది ఎవరి అడ్డ కాదు, ఇది కడియం అడ్డ, ఇది అభివృద్ధి చేస్తున్న గడ్డ. కాబట్టి ఇంకొకసారి జాగ్రత్త బిడ్డ, నోరు అదుపులో పెట్టుకోండి. మరి ఇంకొకసారి కడియం కానీ కడియం కుటుంబ సభ్యులని కానీ కడియం తల్లిని కానీ ఏమన్నంటే మా అందరి తల్లుల కన్నట్టే మేము భావించుకుంటాం. ఎందుకంటే ఆయన మా అందరినీ నియోజకవర్గ ప్రజల్ని తన కన్న పిల్లల్లాగా చూసుకొని ఈ ప్రాంత అభివృద్ధి తనకు ముఖ్యమని తన ప్రాణంలో చివరి రక్తం కొట్టున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికే బతుకుతాని ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏమన్నా అన్నా కూడా మా కుటుంబ సభ్యులకే అన్నట్టే మేము భావిస్తాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రాజయ్య గారు, ఇంకొకసారి మా కుటుంబం మీద ఒక్క మాట జారినా కూడా రోడ్ల మీద ప్రజలే ఉరికించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి మా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.